జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉపాధి హామీ పనుల్లో కోట్ల రూపాయలు దాదాపు 856 కోట్ల రూపాయల వరకు గోల్మాల్ జరిగింది. క్షేత్రస్థాయి అధికారులతో చేతులు కలిపి నొక్కేశారు అంటూ ఇది కూడా సామాజిక తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది అనేది. ఒక రకంగా ఉపాధి హామీ పనులకు నిధులు అనేవి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. అలాగే ఈ ఉపాధి పనులు అనేవి కూడా ఎలా జరుగుతాయి అందరికీ తెలుసు. కాకపోతే ఇందులో ఎప్పటికప్పుడు అంటే కొన్ని బోగస్ పనులు మేబీ నిజంగా చేయించి ఉండొచ్చు, లేదంటే మస్టర్లు వేయడంలో కూడా వాళ్ళకి కొన్ని అక్రమంగా చేసి ఉండొచ్చు, పనులకు రాకపోయినా వచ్చారని. కాకపోతే నిజంగా 856 కోట్ల రూపాయలు, అది కూడా వీళ్ళు ఒక లెక్క రాసుకొచ్చారు. మొత్తం 5 ఏళ్ల పాటు ఏ సంవత్సరంలో ఎంతంత తినేశారు, ఎంతంత దోపిడీ జరిగింది అనేది. నిజంగా ఇదంతా జరిగితే కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజులు సైలెంట్గా ఉందా? ఇప్పుడు ఈ అంశం సామాజిక తనిఖీల్లో భాగంగా వెలుగులోకి వచ్చింది అనేది. ఉపాధి హామీ పనుల్లో నిజంగా ఇన్ని 100 కోట్లు తినేసే అవకాశం ఒక ప్రభుత్వానికి ఉంటుందా? ఇదే ఒక చర్చ. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా అంటే ఎలా చూడాలి? ఇది సామాజిక తనిఖీల్లో భాగంగా రావడం, లేదంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉపాధి హామీ పనుల్లో కూడా ఇన్ని కోట్లు తినేశారా అనేది కావాలని రాస్తున్నారా, లేదంటే నిజంగా జరిగి ఉంటుందా? జరిగి ఉంటుంది. ఇందులో ఉపాధి హామీ పథకంలో తినడం అన్నటువంటిది కామన్. ఇది ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి, జగన్ అధికారంలోకి వచ్చాక ఇదే సామాజిక తనిఖీలు చంద్రబాబు నాయుడు పథకాలు అప్పుడు ఉపాధి హామీ పథకం మీద తను పెట్టాడు. అట్లాగే ఇప్పుడు ఇదే కోట్ల రూపాయలు మింగేశారని అతను కేసులు పెట్టాడు. అట్లాగే అనేక చోట్ల బిల్లులు ఆపేశాడు. ఆ బిల్లులు ఆపేస్తే వాళ్ళు కోర్టులకు వెళ్ళారు. కోర్టులకు వెళ్తే కోర్టులు డబ్బులు ఇవ్వమని చెప్పినాయి. గ్రౌండ్ లెవెల్లో తనిఖీల దగ్గర అక్కడ చెక్ చేసి సమాధానాలు ఇవ్వంటే ప్రతి కేసుకి చేయలేకపోయారు. ఎందుకని? ఇందులో చంద్రబాబు తినడు, జగన్మోహన్ రెడ్డి తినడు. గతంలో రాజశేఖర రెడ్డి ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే 1995లో చంద్రబాబు గారి అధికారంలోకి వస్తే 2004 దాకా 9 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఆ టైంలో ఉపాధి హామీ పథకం పందికొక్కుల్లా తింటున్నారంటూ అసెంబ్లీలో రచ్చ చేసినోడు రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి హయాంలో పందికొక్కుల్లా తింటున్నారంటూ తర్వాత రచ్చ చేసినోడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నిజంగా ఉపాధి హామీ అంటే ఓ పందికొక్కుల కార్యక్రమమే. వేల కోట్ల రూపాయల డబ్బులు వృధాగా పారపోస్తూ వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసింది ఉపాధి హామీ పథకం. ఎందుకు అంటే ఉపాధి హామీ అనేది ఎందుకు ఇచ్చారు? ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఒక పెద్ద చర్చ నడిచింది. బియ్యం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నారు, ఈ కొనుగోలు చేసిన బియ్యాన్ని తీసుకెళ్లి సముద్రంలో పారపోస్తున్నారు వృధాగా. అట్లా పారపోయడం ఎందుకు, అదేదో పేదలకు ఇవ్వచ్చు కదా అని ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం పడింది కోర్టులో. పడితే సుప్రీంకోర్టు అవునా అని అడిగింది. దేశం మొత్తం బెత్తరపోయింది. ఏంది బియ్యం కొంటమేంటి పారపోయడం ఏంటి అని తెలియదు మనకెవరికి కూడా. పారపోస్తారని అప్పటికి 10-15 ఏళ్ళ నుంచి అలా జరుగుతుందంట. ఎందుకు అంటే బియ్యం మనం పండించే వాటిట్లలో ఏ ఆఫ్రికా కంట్రీస్కి వెళ్ళేటటువంటి బియ్యం ఉంటాయి, ఏది నెంబర్ల బియ్యం, మన ఇప్పుడు రేషన్ బియ్యం ఉంటుంది కదా, ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళు తింటారు. మన దగ్గర తినడం తక్కువ. అదే సందర్భంలో మన దేశంలో వరి పంట పండించడమే ఎక్కువగా రైతులకు అలవాటు వరి పంట పండించడం. మిగతా పంటల మీదన అవగాహన తక్కువ. దాంతో అది మొత్తం మనం తిన్నా ఇంకా బోల్డ్ మిగులుతుంది. దీన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? సేకరించి ఒకటి మధ్యాహ్న భోజనం పెడుతున్నాయి, అట్లాగే ఈ హాస్పిటళ్లలో గర్భిణులకు భోజనాలని ఇట్లాంటివన్నీ పెడుతున్నాయి. అయినా బోలెడు బియ్యం స్టాక్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా రైతులు ఈ ఏడాది రైతులది బియ్యం ఉంది ఇట్లాగ ఇస్తున్నారు, అయినా ఆ గోడౌన్లన్నీ నిండిపోయి ఉండేవి. మళ్ళీ కొత్తగా రైతుల నుండి బియ్యం సేకరించకపోతే రైతులకు గిట్టుబాటు ధర రాదు. ఆ బియ్యం మనం ఎవరం తినం కదా, కాబట్టి మనం ఎవరం కొనం కదా. అప్పుడు రైతు పండించిన పంట ఏం చేసుకోవాలి? దాంతో రైతులు అన్యాయం అయిపోతాడు. కాబట్టి ఏం చేస్తాం? ఈ గోడౌన్లో ఉన్న బియ్యం తీసుకెళ్ళి సముద్రంలో పారబోసి మళ్ళీ తీసుకొచ్చి ఆ గోడౌన్లో వేయడం. ఇట్లా నడుస్తున్నది అన్నటువంటిది అది కాంగ్రెస్ టైంలో నుంచి జరుగుతోంది, ఆ తర్వాత జరుగుతోంది. దాన్ని అప్పుడు ఒప్పుకున్నది ప్రభుత్వం. అప్పుడు కోర్టు దీనికి ఏంటి ఆల్టర్నేటివ్ అన్న తర్వాతన ఈ ఉపాధి హామీ పథకం అన్నటువంటి పాయింట్ తెర మీదకి వచ్చింది. అంటే అప్పట్లో లెక్క ఏంటంటే మీ ఊళ్ళో ఏదో ఒక పని మీరు డిసైడ్ చేసుకోండి, ప్రతి రాష్ట్రంలో కూడా. అది లైక్ రోడ్ల పక్కన గడ్డి కొట్టడము, లేదా చిన్నపాటి కాలువ నిర్మాణం. అంటే ఇదేదో కోట్లలో కాకుండా ఓ 10 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు ఆ రేంజ్ పని పెట్టుకోండి మీ ఏరియాలో. ఏమన్నా అది డంపింగ్ యార్డుల్లో చెత్త తీసేయడమా,
లేకపోతే కనుక చిన్నపాటి కాలువ కట్టుకోవడమా, ఇట్లాంటి ఏమన్నా పని తీసుకోండి. ఆ పనికి డబ్బులు ఇవ్వం మేము, కేంద్రం కూలీకి బియ్యం ఇస్తాం, డబ్బులకి బదులు బియ్యం ఇస్తామనే ఒక సిస్టమ్ పెట్టారు. ఆ ప్రకారం వచ్చినాయి మొదట్లో ఉపాధి హామీ పనులు. అప్పుడు ఏం చేశారు, మొదట్లో నిజంగానే ఆకలితో విలవిల్లాడేటటువంటి పేద కూలీలు, వ్యవసాయ కూలీలు వాళ్ళందరికీ ఈ బియ్యం ఇస్తున్నారు కాబట్టి, అంటే మనకి ఇది ఒకప్పుడు మన పల్లెటూళ్ళలో ఉన్న సంప్రదాయం. మా చిన్నప్పుడు ఇంటి దగ్గర ఇంట్లో పనికి ఎవరన్నా వచ్చి అయ్యా మీ వెనకాల మాకు ఉండేటటువంటి పనులు ఏమన్నా ఉంటే కనుక గడ్డి కొట్టేది అట్లాంటిది, కాస్త బియ్యం ఇవ్వండి అయ్యా పని చేస్తామనేవాళ్ళు. అట్లాగే అప్పట్లో ఈ దాన్ని ఏమంటారు, బియ్యం దంచేవాళ్ళు, అరిసెలు ఇట్లాంటి వేయడానికి దంచేవాళ్ళు. మేము దంచి పెడతాము, మాకు కాస్త బియ్యం ఇవ్వండి, ఇట్లాగ వచ్చేవాళ్ళు ఇళ్ళ దగ్గరికి పని చేయడానికి. అంటే ఏదన్నా ఇస్తే కూరలు కొంచెం కూరలు పెట్టండి అయ్యా, లేకపోతే కాస్త పచ్చడి పెట్టండి బియ్యంతో పాటు, ఇట్లా అడిగి పని చేసేవాళ్ళు. అట్లాగా ఆ రోజుల్లో పనికి ఆహారం తీసుకునేవాళ్ళు, వండుకోవడం వాళ్ళే వండుకుంటారు, బియ్యము పప్పులు ఇట్లాంటి వాటితో చేస్తుంటారు. అలాంటి స్టేజీ నుంచి డబ్బులు ఇచ్చుకునేటటువంటి స్టేజీలో ఈ సిస్టమ్ వచ్చింది. అయితే ఇది మొదట్లో బాగానే ఉంది, ఆ పని లేనటువంటి వాళ్ళకి ఈ బియ్యం తీసుకున్నారు, పని చేశారు, బాగానే ఉంది. క్రమంగా ఇది దారి తప్పడం బిగినైపోయింది. ఏంటది, కేంద్రం నీకు ఇంత టార్గెట్ ఇచ్చింది, నువ్వు ఇన్ని చేసుకో అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, పనేమి ఉండదు అక్కడ, ఏ పనేమీ లేకుండా ఇక్కడ దానికి రికార్డ్ అక్కర్లా. ఏది అప్పట్లో అంటే కేంద్రం దగ్గర నుంచి బియ్యానికి ఇదిగో వాళ్ళు ఎంత ఇస్తానన్నారు నీకు, కాబట్టి ఈ పని ఆ పని అని చెప్పేసి చూపించడం, ఎంఆర్ఓలకు ఆ పని అప్ప చెప్పేయడం, ఆ బియ్యం తీసుకొచ్చి ఇచ్చేయటం. ఏ స్థాయిలో జరిగిందంటే ఇక్కడి నుంచి అక్కడికి రోడ్డు పక్కన గడ్డి కొట్టడానికి కూడా డబ్బులు ఇచ్చారు. ఈ క్రమంగా పెరిగిపోయేటప్పటికి అది దుర్వినియోగం అవుతున్నాయి అన్నది కేంద్రానికి అర్థమైంది. ఎందుకు, వీటికి వేల కోట్ల రూపాయల కాస్ట్, దేశవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల కాస్ట్. దాన్ని కవర్ చేయడానికి ఏం చేశారంటే, అయ్యా మీకు మెటీరియల్ కాస్ట్ ఎందుకు చేయలేకపోతున్నారు మీరంటే, మా దగ్గర ఆ మెటీరియల్ పెట్టుకోవడానికి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు వేయాలి, ఆ రోడ్డు వేయడానికి తారు కంకర ఇవన్నీ కావాలి, లేదు ఒక డ్రైనేజ్ కట్టాలి, దానికి సిమెంటు కాంక్రీటు ఇదంతా కావాలి. ఇవన్నీ పెట్టుకునే డబ్బులు మున్సిపాలిటీ దగ్గర ఉండట్లా, పంచాయతీ దగ్గర ఉండట్లా, కార్పొరేషన్ దగ్గర ఉండట్లేదు. అవేమి లేకుండా అక్కడ పని చేయమంటే ఎట్ట చేస్తారు వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. వాళ్ళందరూనేమో అంతా జీతాలు ఇచ్చుకోవడానికే డబ్బులు దాలకి వస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ ఈ విషయం కేంద్రం దృష్టికి తీసుకెళ్తే, ఓ పని చేయండి 30% కాంపోనెంట్ మేము ఇస్తాం, అంటే 1,00,000 రూపాయలు పని అవుతుంది అనుకుంటే 30,000 రూపాయలు మేము ఇస్తాం, మెటీరియల్ కాంపోనెంట్ అని ఇస్తాం, అది తెచ్చుకొని పెట్టుకోండి, మిగతాది ఈ కూలీలను అట్లా వాడండి అని చెప్పారు. అయితే ఈలోపు దేశపు ఆర్థిక విధానం మారిపోయింది, ప్రజల ఆర్థిక విధానం మారిపోయింది. ఇవాళ రోజున కూలీల బిడ్డలు కూలీ చేయట్లా, అట్లాగే పనివాళ్ళ బిడ్డలు పనులు చేయట్లా, వాళ్ళందరూ ఒక స్టేటస్ పెరిగింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళ సంఖ్య తగ్గిపోయింది, మనుషులు దొరకట్లా. ఇట్లాంటప్పుడు ఏమైంది, వాళ్ళని ఈ ఉపాధి హామీ కింద బియ్యం ఎత్తం చేయమంటే పోరా అంటున్నారు. ఎందుకని, వాళ్ళ కూలి డబ్బులు బోల్డ్ అంత వస్తున్నాయి. ఒక ఇంట్లో హైదరాబాద్లో ఒక మిత్రుడు చెప్పాడు అనమాట, ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అక్కడ 40,000 జీతం వస్తుందంట. వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు, వాళ్ళ ఇంట్లో పనిచేసేటటువంటి పని మనిషి పని ప్లస్ వంట చేసి వెళ్తుందట. అమ్మాయి నెల జీతం 72,000 అట. ఏంటంటే ఒక్కొక్క ఫ్లాట్లో ఎంతమంది ఉన్నారో లెక్క కడుతుంది, దాని ప్రకారం డబ్బులు వసూలు చేస్తుంది. వాళ్ళకి తిండికి వండి పెట్టడం ప్లస్ ఇది, ఇట్లాగా ఒక 15 ఫ్లాట్లో 10 ఫ్లాట్లలో చేసుద్దట, ఒక్కొక్క గంట చొప్పున పొద్దున్న నుండి రాత్రి దాకా. పొద్దున ఒక 4 గంటలు చేస్తాట, సాయంత్రం 4 గంటలు చేస్తుందట, 8 గంటలు. సాయంత్రం 6 ఇక చేయదు ఆమె. ఈ 8 గంటల్లో ఒక్కొక్క ఇంటికి ఈ కాన్సెప్ట్లో లెక్కేసుకున్నప్పుడు, ఎందుకంటే తనే వండుతో తనే చేస్తుంది కాబట్టి ఇవి కూడా పెద్ద ప్రాబ్లం లేదు. ఒక్కొక్క మనిషికి 4,000 రూపాయలు చొప్పున ఛార్జ్ చేస్తుందట, ఏది వండటానికి ప్లస్ అంట్లకు కలిపేసి. 5 ఉంటారట ఇలా ఫ్లాట్లో, 5 4 20,000 వంటకు కూడా కాబట్టి ఇస్తున్నారు. మామూలుగా ఉట్టి పని మనిషికి అయితే కనుక ఒక 500 అట్లా ఇస్తారు, కానీ వంట కూడా చేసి పెడుతుంది కదా. వంటకి వాళ్ళ రోజున నేను కనుక్కుంటే మన గుంటూరు విజయవాడ ఏరియాలో
ఇంట్లో వంట చేసేదానికి మనిషి కావాలంటే ఒక మనిషికి 3,000 అడుగుతున్నారు ఉట్టి వంట చేయడానికి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 3,000 రూపాయలు చెప్పినట్ట. ఇంట్లో ఒక మనిషికి 3,000 రూపాయలు, ఇంటికి 3,000 కాదు, నలుగురుంటే 12,000 రూపాయలు ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ వీళ్ళు వచ్చేటప్పటికి తక్కువకే వస్తుంది కదా ఈ అమ్మాయి, చేస్తున్నారు. ఇట్లాగా వీళ్ళ దగ్గర 5, 4, 20,000 ఇట్లాగా ఒక 5 ఫ్లాట్లలో చూసుకుంటే ₹1,00,000 వచ్చేస్తుండే సింపుల్. అంటే ఇక్కడ ఇవాళ రోజున పట్టణీకరణ పెరిగాక వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అసలు పల్లె ప్రాంతాల్లో ఒక 3 రోజుల పని ఉండి ఇదివరకే, ఇప్పుడు మామూలుగా పల్లెటూళ్ళలో ఏం పని ఉంటుంది, వ్యవసాయ పనులే, నాట్లు వేసేటప్పుడు, కోత కోసేటప్పుడు, మధ్యలో తడప్పుడు ఇట్లాగే ఉండేది. అది కూడా 3 పంటలు పండేటటువంటి ఏరియాలో, 2 పంటలు పండే ఏరియాల్లో ఒక 3 నెలల పని ఉంటుంది. మిగతా రోజులంతా ఖాళీగా లేదా. ఆ రోజుల్లో ఈ ఖాళీ టైంలో ఈ ఉపాధి హామీ పనికి వచ్చేది. ఇప్పుడు ఏమైపోతుంది, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పట్టణాల్లో ఒక అపార్ట్మెంట్ చూసుకుంటున్నారు. భార్య ఏమో ఆ ఇళ్లలో పని మనిషిగా చేస్తుంది, భర్త ఏమో ఇస్త్రీ చేసుకుంటూ అపార్ట్మెంట్ ఓడవటం మీద అంతా సెక్యూరిటీ చూసినందుకు గాను ఒక 20,000, 10,000, 15,000 తక్కువ లేదు ఇల్లు ఇస్తున్నారు ఉండటానికి. ప్లస్ ఇలా పిల్లల చదువు ఇదంతా జరుగుతోంది. వాళ్ళ ఇళ్లలో ఏ ఫంక్షన్ జరిగినా మంచి తిండే, పాచిన తిండ్లు ఇట్లాంటి పెట్టే రోజులు కాదు ఇప్పుడు, మంచి తిండే అంత దర్జాగా నడిచిపోతుంది. ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు ఇక్కడ? ఈ ఇంపాక్ట్తో ఏం చేస్తున్నారు ఇక్కడ ఉపాధి హామీకి సంబంధించి, ఇదివరకు అయితే కాంట్రాక్టర్కి ఇచ్చేసేసి ఈ 30%తో పాటుగా ఆ కాంట్రాక్టర్ ఏం చేసేవాడంటే ఒక 100 మందో 200 మందిదో ఈ జాబ్ కార్డులో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరిది లిస్ట్ ఒకటి తీసేసుకుంటాడు. అది ఒక బ్రోకర్లు ఉంటారు వీటికి, ఒక్కొక్కటి చేతిలో ఒక 500 మందో 1000 మందో ఉంటారు అనమాట. వాళ్ళ దగ్గర నుంచి 100 మంది తీసుకురావడం, వీళ్ళందరికీ పనిచేసినట్టుగా చూపించడం, 100 × 200 రూపాయలు వేసుకోండి, ఈ డబ్బులు వచ్చేసినట్టు ఇది తీసేసుకుని వీళ్ళందరికీ తలకు 10 రూపాయలు 5 రూపాయలు చేతిలో పెడతారు. పనులు చేయకుండానే జరిగిపోతుంది కదా. ఇప్పుడు అంతా చేస్తున్నంత మిషనరీనే కదా, ప్రొక్లైనర్లతోనే కదా చేసేది పని. రోడ్డు వేసినా, కాలువ దవ్వినా, ఏదైనా సరే మిషనరీతోనే పని చేస్తున్నారు. ఇప్పుడు ఫిజికల్గా పని చేయించే సీన్ లేదు. కాబట్టి ఈ మస్తరేసినట్టు ఇట్లా రికార్డులు చూపెట్టేసి డబ్బులు ఇచ్చేసేవాళ్ళు. కేంద్రం ఇది దుర్వినియోగం అవుతుందని కనిపెట్టాక కాన్సెప్ట్ ఏం మార్చేశారు ఇప్పుడు కేంద్రం వాళ్ళు, నువ్వు ఒక పని పెట్టుకుంటే ఆ పనికి సంబంధించిన పని ఏంటి, దాంట్లో ఎవరెవరో నాకు ముందు లిస్ట్ పంపించు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ పంపించు, వాళ్ళ అకౌంట్లో నేను డబ్బులు వేస్తా. అంటే ఇప్పుడు 100 మందితో పని చేయించుకున్నాను వీళ్ళంటే ఈ 100 మంది అకౌంట్లో కనుక కేంద్రం డబ్బులు వేస్తే ఆ డబ్బులు ఈ కాంట్రాక్టర్ వసూలు చేసుకోవడం సాధ్యమవుతుందా? అవ్వదు కదా. ఆడు పోరా అంటాడు. ఇప్పుడు కనుక జగన్ టైంలో పిల్లలకి చదువుకని చెప్పేసి డబ్బులు వేస్తే, విద్యాదీవెన డబ్బులు తల్లుల ఖాతాలు వేస్తే అది తినేసేసి వాళ్ళు జగన్ దగ్గర తీసుకొని పోండి అని చెప్పి కాలేజీలో వాళ్ళని బెదిరించినట్టు ఉంటుంది. అంతే కదా. ఈ డబ్బులు వీళ్ళు తీసేసుకున్నారు, అదేమన్నా జగన్ మాకు ఇచ్చాడు మా అబ్బాయిని చదివించినందుకు అని చెప్పారు, ఆ ఫీజులు ఎగ్గొట్టారు. అదే కదా పెద్ద గొడవ కాలేజీలోను వీళ్ళందరూ కూడా ఆ టైపులో తయారైపోయింది. అందుకనేసి ఇక్కడ ఇప్పుడు కొత్తగా చంద్రబాబు గారు ఏం చేశారు, 50 మందితో ఒక కమిటీ అట, ఒక మేస్త్రి ఉంటాడట, అతను ఆధ్వర్యంలో పెట్టేటట్టు ఇప్పుడు కేంద్రానికి చెప్పారు. కానీ అదైనా ఒప్పుకుంటుందో లేదో తెలియదు. అదైనా 50 మంది మస్తరు ఇప్పుడు వర్క్లో ఉండగా ఫోటోలు తీయాలి. ఊరికి ఇంతవరకు ఏంటంటే ఫోటోలు అంటే ఫోటోలకు కూడా మోసం చేశారు. కాబట్టి వర్కింగ్ స్టైల్ ఫోటోలు ఉండాలి. అంటే నేను ఎక్కడ ఉంటాను చేసుకుంటానంటే కుదరదు, రకరకాల లొకేషన్తో సహా ఉండాలి. ఇవన్నిటితో ఇప్పుడు తెప్పలవుతున్నాయి. ఓవరాల్గా ఉపాధి హామీ పథకాన్ని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు నాకు తెలిసి 15 ఏళ్ల నుండి చెప్తున్నా, ఉపాధి హామీ పథకాన్ని తీసుకెళ్లి వ్యవసాయానికి అనుసంధానం చేయండి అయ్యా. ఒక రైతు కూలీలు కావాలి కదా, ఆ రైతు కూలీ అక్కడ 500 నుంచి 700 రూపాయలు వసూలు చేస్తున్నారు. అది కట్టలేక రైతు గెలగలాడుతున్నాడు. ఈ కూలీ 200 రూపాయలు వస్తుంది కదా, 200, 250 వస్తుంది ఇప్పుడు ఉపాధి హామీ కింద. ఈ డబ్బులు ప్రభుత్వం పెట్టుకుని 250 రూపాయలు రైతు దగ్గర నుంచి పెట్టించండి. అప్పుడు రైతుకి కూలీ తగ్గి అతను బాగుపడతాడు, ఇటు వీళ్ళకి వస్తుంది. అంటే గ్రౌండ్ లెవెల్లో సీన్ మారింది. గ్రౌండ్ లెవెల్లో ట్రై చేశారు వీళ్ళు, కూలీలు ఎదురు తిరిగారు. నువ్వెవడే చెప్పడానికి, నీ రూల్ ప్రకారం నువ్వు వాళ్ళ దగ్గర నుంచి 500 వచ్చేది నువ్వు జరగొడతావు, మాకు ఈ 500 వద్దు, అది 250 వద్దు, 750 వద్దు, నువ్వెవడే చెప్పడానికి అని చెప్తున్నారు. దాంతో ఇప్పుడు రైతులు ఎంతమంది ఉన్నారు, 10% మంది ఉంటారు, రైతు కూలీలు 90% మంది ఉంటారు. ఓట్లేదు ఎక్కువ, రైతు కూలీలు ఎక్కువ. కాబట్టి మూసుకుని ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళకి సంబంధించి ఆ ఉపాధి హామీ కొనసాగిస్తానే ఉంది.
దాంట్లో కొనసాగించాలి. ప్రతిసారి వాడి హయాంలో తిన్నాడని ఈడంటాడు, వీడి హయాంలో తిన్నాడని ఆడంటాడు. ఇది పైనోళ్ళు తినరు, కింద స్థాయిలో Yes, అదే. తింటారు, ఖచ్చితంగా కానీ తింటారు. ఒకటి సార్, ఎంపీడీఓ స్థాయి వరకు అంటే ఫీల్డ్ అసిస్టెంట్ల దగ్గర నుంచి ఎంపీడీఓ స్థాయి వరకు అవినీతి జరిగితే వాళ్ళ మీద చర్యలు ఉండవా? అప్పట్లో సామాజిక తనిఖీలు అనే వాటిని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టేశారు కాబట్టి ఇప్పుడు ఈ స్థాయిలో దాదాపు 800 కోట్ల వరకు జరిగింది అవినీతి. ఎందుకు లేవు సామాజిక తనిఖీలు? జగన్ టైంలో కూడా చేశారు, చేస్తేనే కదా చంద్రబాబు టైంలో బయటపడ్డాయి. వీళ్ళ టైంలో కూడా చేస్తూనే ఉంటారు. వెరీ సింపుల్. ఏంటంటే ఇందులో తేలు కుట్టిన దొంగల లాంటి వ్యవహారం. ఇప్పుడు ఒక ఎంపీడీఓకి నువ్వు ఎంతమంది ఉపాధి హామీకి పెట్టవయ్యా అని చెప్తున్నారు. అవును. అయ్యా మా ఏరియాలో దొరకట్లేదు స్వామి అన్నారు అనుకో, నువ్వు ఎందుకు పనికి వస్తావు పో అంటారు ఉద్యోగం నుంచి. ఉమ్, ఉమ్. అలాగని చెప్పి రండి అయ్యా అన్నారు అనుకో, 200కి ఎవడొస్తాడా పో అంటున్నారు కూలీలు. అది, ఏం అవును. చెయ్యాలి? 20 మంది పనిని 50 మంది చేసినట్టు లెక్క చూపెట్టి ఇప్పిస్తున్నాడు ఆయన. ఇందులో అంటే ఇప్పుడు కొత్త ఎంపీడీఓకి దక్కేది ఓ 10 రూపాయలు దక్కుతుందేమో. అదే, వాళ్ళేం అవును. కోట్లే మింగేయలేరు ఇందులో. ఉమ్. ఇందులో మళ్ళీ అంటే బ్రోకర్లు వాళ్ళకి ఉంటారు. తెలియకుండా జరగదని, వాళ్ళకి తెలియకుండా అందరికీ జరగదని. తెలుసండి ఇది, రాజకీయ నాయకుడికి తెలుసు. ఇందులో పోని ఎమ్మెల్యే కూడా తిండం, ఎవ్వరు తినలేరు అక్కడ. తలకి అయితే గీతే ఒక 5 పైసలో 10 పైసలో మిగిల్చుకోవడం అంతే. అంతే. ఇందులో విషయం వల్ల ఏంటంటే వాస్తవంగా దేశంలో ఉపాధి హామీ తీసేస్తే పేదలందరూ తిరగబడతారు. అదొక రకంగా ఏంటంటే వాళ్ళకు ఒక భరోసా అయిపోయింది. ఇప్పుడు జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలతో జనం బతికేశారంటే కాదు, ఈ 15,000 వస్తున్నాయి కాబట్టి 15,000, 18,000, 20,000 దాన్ని అడ్డు పెట్టి బార్గెయిన్ చేశారు. అది, అవును. దాన్ని అడ్డు పెట్టి నువ్వు నాకు జీతం పెంచుతావా లేదా? ఒక పని మనిషి అంత ముందు 2,000 రూపాయలు తీసుకునే అమ్మాయి 5,000 అడిగింది. ఏంటంటే నేను పని చేయను పో అంటోంది. ఇక్కడ వీళ్ళకి పని తప్పనిసరి కాబట్టి చేశారు. అట్లాగే ఉపాధి హామీ పథకం అనేటటువంటిది కూలీలకి ఒక రకంగా భరోసా. అలాగని కూలీ దాంట్లోనే చేయరు. అది, అవును. వాళ్ళని కాదని చెప్తేనేమో ఓట్లు పోతాయి, అవును. అలాగని ఉంచుతేనేమో ఈ వార్తలు రాసుకుంటూ బతికేస్తాం మనం. అంత మించి ఏమి ఉండదు ఇక్కడ. అంటే ఒక కొత్త విధానం వచ్చే ముందు ఇలాంటి కుంభకోణాలు కూడా తెర మీద తీసుకొస్తారా? ఏముండదు దాంట్లో. ఎన్ని రేపు ఎప్పుడు అంటే బాబు గారు ఇందులో ఇప్పుడు కొత్త విధానం ఎక్కడో తీసుకురాబోయే ఎందుకండి జగన్ టైంలో గ్రామీణ ప్రాంతాలు ఎందుకు ఓడిపోయాడు తెలుసా? దీనివల్లనే ఓడిపోయాడు. అవునా? ఇవి ఉన్నాయి కదా, దాని పేరేంటది, రైతు భరోసా కేంద్రాలు, నాడు నేడు స్కూళ్ళు, ఆసుపత్రులు, వీటికి ఈ ఉపాధి హామీ వాళ్ళనే వాడాడు. అంటే అక్కడ కాంట్రాక్టర్ 500 ఇచ్చి ఈ 250 రూపాయలు ఇందులోది కలిపారు. అందుకని కోపం వచ్చింది ఆ కూలీలకి. అది, అవును. అది, అది మా హక్కు, నువ్వెవడు చెప్పడానికి అనేసి. అందువల్లనే అక్కడ ఓటం పాలైంది గ్రామీణ ప్రాంతం. అది, అవును. కాబట్టి ఇది నడుస్తూనే ఉంటది. ఉండాలి, ఉపాధి పనులు ఉండాలి, తీయడం కుదరదు. కాకపోతే విధానాలు అయితే మారుతాయేమో అంతే. రైట్. చూద్దాం. నిజంగా ఉపాధి హామీ పనుల్లో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 ఏళ్లలో 850 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగింది, తినేశారు క్షేత్రస్థాయిలో అధికారులు అనేది. ఇప్పుడు దీని మీద మరి కేంద్రం యాక్షన్ ఏదో ఉంటుందో, అలాగే రేపటి నుంచి ఉపాధి హామీ పనుల్లో కొత్త విధానాలు ఏమన్నా తీసుకురాబోతుందా రాష్ట్ర ప్రభుత్వం?